మిగతా ఏ రాష్ట్రంలో కానీ ఏ భాషలో కానీ లేనటువంటి గొప్ప భావ విప్లవ సాహిత్యం మనకుంది. అది ముఖ్యంగా ఎంఎన్ రాయ్ సృష్టించినటువంటి లిటరేచర్ కానివ్వండి, రావిపూడి వెంకటాద్రి మాస్టారు రాసినటువంటి ఈ 100 గ్రంథాలు, 26 సంపుటాలు, ఇవి చాలా గొప్ప లిటరేచరు. దీన్ని మనం తప్పకుండా అధ్యయనం చేయాలండి. ఎందుకంటే మనం కేవలము ఒక అరగంట గంట ప్రోగ్రాంలో మాట్లాడుకున్న దాన్ని బట్టి మనకు సమగ్రమైనటువంటి అవగాహన అనేది ఏర్పడడానికి అవకాశం ఉండదు. అందువల్ల నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మిత్రులందరూ కూడా తప్పనిసరిగా మన సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి మనకు సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. సో ఇప్పుడు మన హేతువాద సంఘం దాదాపు మేడూరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రతి నెల ఏదో ఒక చోట ఒక జిల్లాలో మీటింగ్లు పెడుతూనే ఉన్నారు కంటిన్యూస్ గా. ఒక 3-4 నెలల క్రితం నర్సరావుపేటలో పెడితే అక్కడ కూడా మేమంతా అటెండ్ అయ్యి వచ్చాము. గత నెలలో ఇప్పుడు సెప్టెంబర్ 21వ తేదీ నాడు పాల్వంచలో మీటింగ్ జరిగింది, అక్కడికి కూడా వెళ్ళాము. కేరళ మిత్రులు దాదాపు 7-8 మంది కేరళ నుంచి వచ్చారు. మిగతా మిత్రులందరూ దాదాపు 70 మంది పైన హాజరయ్యారు. ఆ విధంగా ఇప్పుడు హేతువాదం అనేది చాలా బాగా నడుస్తుంది. సో మన సాహిత్యము, మన కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగిపోకుండా కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ సందర్భంగా మరి మనం ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈరోజు హేతువాదం, భావ విప్లవం అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. నాకు కొంచెం ఆరోగ్యం సరిగా లేనందువల్ల నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోవచ్చు. ఒక అరగంట 35 నిమిషాలు అట్లా మాట్లాడి నేను తర్వాత మళ్ళీ ఏమైనా సందేహాలు ఉంటే నేను వాటికి సమాధానాలు చెప్తాను. మరి మిత్రులు మన శ్రీనివాసాచారి గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ డీల్ చేస్తూ ముఖ్యంగా ప్రాథమికమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మాత్రం నేను పరిచయం చేయదలుచుకున్నాను. ముందుగా అసలు హేతువాదం అనగానే చాలా మందికి చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ హేతువాదం అనేది కేవలము ప్రకృతి శాస్త్రాలకు మాత్రమే పరిమితమైనటువంటిది అని రంగనాయకమ్మ లాంటి వాళ్ళు పుస్తకాలు రాశారు. ఈ హేతువాదం అనేది సామాజిక శాస్త్రాలకు పనికిరాదు, సామాజిక సమస్యలకు అది పరిష్కారం చూపించలేదు, ఇది కేవలము ప్రకృతి సూత్రాలకు మాత్రమే ఇది పనిచేస్తుందని చెప్పి ఆ విధంగా. కానీ వాస్తవానికి హేతువాదం అనేది చాలా సమగ్రమైనటువంటి విస్తారమైనటువంటి అర్థం ఉంది దానికి. అసలు 1899లోనే బ్రిటిష్ రేషనలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు దానికి చక్కటి నిర్వచనం ఇచ్చారు. రేషనలిజం మే బి డిఫైన్డ్ యాజ్ ఎ మెంటల్ యాటిట్యూడ్ విచ్ unreservedly accepts the supremacy of reason and aims at establishing a system of philosophy and ethics verifiable by experience and away from all arbitrary assumptions and authority. అంటే దాని అర్థం ఏంటంటే, హేతువాదం అనేది మానవుడి యొక్క రీజన్ యొక్క సుప్రమసీ, అంటే మానవుడి వివేకం యొక్క సుప్రమసీని అది ఆమోదిస్తుంది. మిగతా అన్నిటికన్నా మానవుడి వివేకం అనేది చాలా గొప్పది, దాన్ని ఎటువంటి షరతులు లేకుండా దాన్ని ఆమోదిస్తుంది. అదేవిధంగా ఈ నైతిక విలువలతో కూడినటువంటి ఒక తత్వశాస్త్రాన్ని నిర్మించడానికి అది కృషి చేస్తుంది. ఎందుకంటే హేతువాదంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశాల్లో స్వేచ్ఛ, తర్వాత నైతికత, ఈ రెండు ప్రధానమండి. ఈ రెండింటిని మనం విడిచిపెడితే ఇంకా హేతువాదానికి మానవవాదానికి అర్థం ఉండదు. అందువల్ల ఈ ప్రాధాన్యతను మనం గుర్తించాలి. సమానత్వము, స్వేచ్ఛ, నైతికత, ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు. వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు హేతువాదం అనేది అన్నిటికీ వర్తిస్తుంది. అసలు హేతువాదం వర్తించినటువంటి సబ్జెక్ట్ కానీ వర్తించినటువంటి అంశం కానీ ఏది ఉండదు. అది మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ సిద్ధాంతానికైనా సరే మనము హేతువాదాన్ని అప్లై చేయకుండా, ఇప్పుడు కమ్యూనిస్టు సిద్ధాంతం కానివ్వండి, మరి ఈ కర్మ సిద్ధాంతాలు, ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు తోచిన విధంగా వాళ్ళకు ఉన్నటువంటి హేతువుని వాళ్ళు ప్రయోగించి ఆ సిద్ధాంతాలు తయారు చేశారు.
అంటే మానవుడు మన మాస్టర్ గారు చెప్పినట్టుగా, రాయ్ చెప్పినట్టుగా, మ్యాన్ ఈజ్ ఎ రేషనల్ యానిమల్ అంటారు. అంటే మనుషులందరూ హేతువాదులే. అతను హేతువాదం తప్ప వేరే రకంగా ఆలోచించలేడు. హేతుత్వాన్ని అతను ఉపయోగిస్తాడు ప్రతి చోట. అయితే అందులో పొరపాటు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా అతను దారి తప్పిపోతున్నాడు. అతనిలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి హేతుత్వాన్ని పని చేయనివ్వకుండా ఈ మత క్రతువులు కానీ, మత భావాలు కానీ అతని చుట్టుముట్టి ఈ సహజ సిద్ధమైనటువంటి హేతుత్వాన్ని పని చేయనివ్వకుండా, ఆలోచించనివ్వకుండా చేస్తున్నాయి అనేది మనం గమనిస్తున్నాం. అందువల్ల ఈ హేతువాదం అనేది, మనుషులందరూ హేతువాదులు అంటే అర్థం ఏంటంటే మనుషులు తమలో ఉన్నటువంటి హేతుత్వాన్ని సమర్థవంతంగా వినియోగించుకోగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు అని అర్థం. మ్యాన్ ఈజ్ ఎ రేషనల్ అంటే మనిషి తనలో ఉన్నటువంటి హేతుత్వాన్ని సక్రమంగా వినియోగించుకునేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడు. అయితే దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాడు. ఎందువల్ల? ఈ మత భావాల వల్ల, మత దృక్పథం వల్ల, మతాచారాలు, సాంప్రదాయాల పేరిట ఈ మొత్తం అతన్ని ఆలోచించనివ్వకుండా చేస్తున్నాయి. కేవలము స్వతంత్రంగా ఆలోచించనివ్వకుండా, స్వతంత్రంగా ప్రశ్నించనివ్వకుండా, కేవలము అనుసరణ, అనుచరణ, వేరే వాళ్ళు చెప్పినటువంటి భావాల్ని అతను అనుసరించడం, మత గ్రంథాల్లో ఉందని చెప్పి అనుసరించడం, ఇదే జరుగుతున్నది. కాబట్టి ఈ హేతువాదానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఏ ఉద్యమానికైనా, ఏ సిద్ధాంతానికైనా హేతువాదమే మూలము. కాబట్టి మనం ప్రతిదాన్ని హేతువాదం ద్వారానే మనం పరీక్షించాలి. హేతువాదాన్ని మినహాయిస్తే ఇంకేం మిగలదు. అందువల్ల అన్ని ఉద్యమాలకు పునాది ఉద్యమం హేతువాద ఉద్యమము. రెండవది మన భావ విప్లవం. ఈ భావ విప్లవం అనే మాట 1936 సంవత్సరంలో ఎంఎన్ రాయ్ జైలు నుంచి విడుదలైన తర్వాత, నవంబర్ 1936 వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఆయన. అది ఏంటంటే, సమాజంలో ఏ రంగంలో ఎటువంటి ప్రగతిశీలమైనటువంటి మార్పులు రావాలన్నా ముందుగా ఆ భావాలు మనిషి మస్తిష్కంలో, అంటే మనుషుల భావాల్లో రావాలి. ముఖ్యంగా తాత్విక భావాల్లో రావాలి. మనుషుల యొక్క తాత్విక భావాల్లో సమూలమైనటువంటి మార్పు రావడాన్నే భావ విప్లవం అంటారు. అందువల్ల ఎంఎన్ రాయ్ ఇస్ ది ఫస్ట్ ఫిలాసఫర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పి లక్ష్మణ శాస్త్రి జోషి అని ఒక కథను తర్కతీర్థ లక్ష్మణ శాస్త్రి జోషి గారు పేర్కొన్నారు. అంటే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి తత్వవేత్త ఎంఎన్ రాయ్. ఎందుకంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం మీద ఆధారపడినటువంటి అంశాల ఆధారంగా ఆయన రాడికల్ హ్యూమనిజం అనేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఆయన ఆవిష్కరించారు, ప్రతిపాదించారు. అది 22 సిద్ధాంతాల రూపంలో ఉంది. దాన్ని రాడికల్ హ్యూమనిస్ట్ సూత్రాలు అంటారు, నవ్య మానవవాద సూత్రాలు అంటారు. సో అవన్నీ కూడా అందులో ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే రాయ్ చెప్పింది, సమాజంలో రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, సాంస్కృతిక రంగంలో కానీ, మరి ఇతర ఏ రంగంలోనైనా సరే మార్పు రావాలి అంటే మొట్టమొదట ఆ మార్పు ఎక్కడ ప్రారంభం కావాలి? అతను తాత్విక భావాల్లో నుంచి ప్రారంభం కావాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ప్రాపంచిక దృక్పథం అనేది ఉంటుంది. ఆ ప్రాపంచిక దృక్పథం ఆధారంగానే అతడు అన్ని విషయాల్ని బేరీజు వేస్తుంటాడు. అతనికి ఎదురైనటువంటి సమస్యలను కానీ, ఆ పరిష్కార మార్గాలను వెతికే క్రమంలో కానీ అతనికి ఉన్నటువంటి ప్రాపంచిక దృక్పథం అనేది పనిచేస్తుంది. ఇప్పుడు అదే మత దృక్పథం ఉందనుకోండి, అతను అన్ని కూడా ఈ కర్మ సిద్ధాంతము, పూర్వజన్మలు, పునర్జన్మలు, స్వర్గాలు, నరకాలు, మోక్షాలు, ఆత్మలు, పరమాత్మలు, వీటి చుట్టూ తిరుగుతుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది? అతను సరైనటువంటి పరిష్కారాన్ని కనుక్కోలేడు. ఎందుకంటే ఆ మత భావాల్లో చిక్కులో పడిపోయిన తర్వాత ఇంకా అదే నిజం అనుకుని అతను ప్రశ్నించలేడు, ఆలోచించలేడు, సరైనటువంటి పరిష్కారాన్ని కనుగొనలేడు. అందువల్ల ఈ ప్రస్తుతం మన భారతదేశంలో చూసినట్లయితే 99.9% అందరూ కూడా ఈ మత దృక్పథాన్ని కలిగి ఉన్నారు. ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య అండి. ఈ మత దృక్పథం నుంచి వీళ్ళను బయటికి తీయాలి అంటే హేతువాద భావాలు
ప్రచారం జరగాలి. ఎలా జరుగుతుంది? అసలు మత భావాలు ఎలా పోతున్నాయి? పోవడానికి ఏం చేయాలి మనం అంటే ఈ మత దృక్పథం అనేది మన భారతదేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్నది. ఎక్కడ చూసినా గానీ ఈ పౌరాణిక భావాలు, పౌరాణిక సాహిత్యం మొత్తం ఈ ప్రవచనకారుల దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు టీవీ ఆన్ చేస్తే ఆ వచ్చేటటువంటి ఆ అన్ని ఛానల్స్ లో దాదాపుగా ఈ మూఢ విశ్వాసాల ప్రచారమే జరుగుతుంది జోరుగా. అంటే అవే వాస్తవాలు అనుకుంటున్నారు తప్ప ఈ సైన్స్ భావాలు కానీ, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, హేతువాదం కానీ, హ్యూమనిజం కానీ ఎక్కడ ఏ ప్రచారం లేనే లేదు. సో ఇవన్నీ ప్రచారం జరగాలి అంటే తప్పనిసరిగా మనకు మీడియా సహకారం అనేది తప్పనిసరిగా ఉండాలి. మీడియా సహకారం లేకుండా మనము ప్రజల్లోకి ఈ హేతువాద భావాన్ని తీసుకెళ్లడము దాదాపు అసాధ్యం అనేది నా అభిప్రాయం అండి. సో ఇప్పుడు ఈ భావ విప్లవం ఎలాగా, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, దాన్ని ఏం చేయాలి అనే దానికి మనం మొదలు పెట్టినట్లయితే ముందుగా ఈ అలౌకిక భావాలు అంటే మతవాదులేమో అలౌకిక భావాల చుట్టూ అంటే ఈ కర్మ సిద్ధాంతం ఏది జరిగినా కానీ అంత ముందే నిర్ణయం అయి ఉంది కాబట్టి మన చేతిలో ఏం లేదు, అంతా భగవంతుడు నడిపినట్టుగా నడుస్తుంది కాబట్టి మన చేతిలో ఏం లేదు అనేటటువంటి సిద్ధాంతం జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవానికి మనిషి తన జీవితాన్ని తానే సరి చేసుకోగలడు, తానే తీర్చిదిద్దుకోగలడు. మ్యాన్ ఈజ్ ది మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ అనేది ఎంఎన్ రాయ్ చెప్పినటువంటి మాట. అంటే మానవుడు తన భవిష్యత్తును తానే నిర్మించుకోగలడు. ఏ అతీత శక్తులు గాని మరొక శక్తులు గాని అతన్ని నడిపించడం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనిషి తన ఆలోచనలు, తన నడవడి, తన ఆచరణ దీన్ని బట్టి అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుందే తప్ప కేవలం అతీత శక్తులు ఎక్కడో ఉండి మనం నడిపిస్తున్నాయి, అంతా ప్రతిదీ కూడా ముందే నిర్ణయం అయి ఉంటుంది అనేటటువంటి సిద్ధాంతం తప్పు. ఇది మత సిద్ధాంతాలు అంటే మతస్థులు వాళ్ళ మత గ్రంథాల్లో చెప్పినటువంటి భావాల ప్రచారం వల్ల వాళ్ళ ఆ రకంగా అన్ని మతాలు, ఇప్పుడు హిందువులైతే ఈ భగవద్గీత దగ్గర నుంచి మొదలుపెట్టి వేదాలు, ఉపనిషత్తులు, ఇంకా రకరకాలైనటువంటి పురాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ భావాల్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. అదేవిధంగా క్రైస్తవులేమో బైబిలు, ఆ బైబిల్లో ఉన్నటువంటి భావాల్ని ప్రచారం చేయడం, అనుసరించడము. మరి ముస్లింలేమో ఈ ఖురాన్లో ఉన్నటువంటి భావాల్ని ఆచరించడం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మత భావాల జాడ్యం అనేది మనిషిని వదిలిపెట్టకుండా పీడిస్తూ అతన్ని వెనక్కి లాగుతూ ఉంది. ప్రగతి ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా మత భావాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. ఒకవైపు సైన్స్ విపరీతమైనటువంటి వేగంతో, మనం అందుకోలేని వేగంతో నిత్య నూతనంగా అది అభివృద్ధి చెందుతూ నూతనమైనటువంటి ఆవిష్కరణలు కనిపెట్టి మనకు అందిస్తున్నది. ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు కదండి, ఈ ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, అదేవిధంగా సాహిత్యంలో, అన్నిట్లో వాళ్ళు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు అవన్నీ కూడా. అసలు ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఎవరయ్యా అంటే నిజానికి మనకు రాజకీయ నాయకులు కాదు. ప్రపంచాన్ని నడిపించేది శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు. శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి ఈ ఆవిష్కరణల వల్ల మనము అనేకమైనటువంటి సాధనాల్ని మనం సమకూర్చుకున్నాము. ఈరోజు మనము ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి? మతస్థుల గ్రంథాల నుంచి, ఏ ఋషులు కానీ మరొకరు కానీ కనిపెట్టినవి కాదు. ఏ తపస్సు చేయడం ద్వారా జ్ఞానం లభ్యం కావడం లేదు. ఎక్కడ కూడా ఏ ఋషి కూడా ఎక్కడ ఇటువంటి ఆవిష్కరణలు చేసినట్టుగా మనకు దాఖలాలు లేవు. కాబట్టి ప్రపంచాన్ని నడిపించేది, నూతనంగా ఆవిష్కరణలు చేస్తున్నటువంటిది శాస్త్రవేత్తలు. ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి అంశాలని మనం వాడుకుంటున్నామే తప్ప ఆ సాధనాలను అన్నింటినీ వాడుకుంటున్నాము. మొత్తం సెల్ ఫోన్ల దగ్గర నుంచి, కంప్యూటర్ల దగ్గర నుంచి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చాం. కానీ లోపం ఎక్కడుంది? శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి ఈ సాధనాల్ని మనము
ఉపయోగించుకుంటున్నామే తప్ప దాని వెనక శాస్త్రం వెనుక ఉన్నటువంటి తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని మనం అలవర్చుకోలేకపోతున్నాం. సైన్స్ ఏం చెప్తుంది, దాని తత్వం ఏమిటి, దాని యొక్క స్వభావం ఏమిటి అనేటటువంటి విషయాలు అసలు ప్రచారమే లేదు. మనం రాజ్యాంగంలో కూడా మనం 51A(h) అనేటటువంటి ఆర్టికల్లో రాస్తున్నాము. ఇట్ ఈస్ ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. అంటే ప్రతి భారతీయ పౌరుడి యొక్క విధి, ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే సమాజంలో సైంటిఫిక్ టెంపర్ని అభివృద్ధి చేయడం, హ్యూమనిజాన్ని, మానవవాదాన్ని అభివృద్ధి చేయడం, సంస్కరణ భావాన్ని అభివృద్ధి చేయడం, పరిశీలన తత్వాన్ని అభివృద్ధి చేయడం. ఇవి ఫండమెంటల్ డ్యూటీ, ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క ప్రాథమిక విధి అని చెప్పి రాసుకున్నాం. కానీ ఎవరైనా దాన్ని పాటిస్తున్నారా? రాజ్యాంగాన్ని నడిపేటటువంటి వాళ్ళు కానీ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఏ రకమైనటువంటి దానికి సపోర్ట్ ఇవ్వడం లేదు. వాళ్ళు ఆచరించకపోగా దానికి వ్యతిరేకమైనటువంటి భావాల ప్రచారం చేస్తున్నారు. అంటే మనం రాసుకున్నది వేరు, మనం ఆచరిస్తున్నది వేరు. మనం కంప్లీట్గా తిరోగమనం నడుస్తుంది. కేవలం అవిద్యావంతులు కాదు, విద్యావంతులు సైతము ఈ మత భావాల ఊబిలో చిక్కుకుపోయారండి. మీరు ఉదాహరణకు నేను చెప్తాను. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు, డాక్టర్ల దగ్గర నుంచి, లెక్చరర్ల దగ్గర నుంచి, పెద్ద పెద్ద వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా నిత్య జీవితంలో అసలు ముహూర్తాలు చూడకుండా పెళ్లిళ్ళు చేయడం లేదు. జాతకాలు ఎక్కడ చూసినా ఈ రాసులు, జాతకాలు వీటిని ఆచరిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అదేవిధంగా గృహప్రవేశాలు లాంటివి జరిగినప్పుడు కానీ, పెళ్లిళ్ళు జరిగినప్పుడు కానీ మనకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పి పెట్టి ప్రతి ఒక్కళ్ళు, న్యాయమూర్తుల దగ్గర నుంచి వాళ్ళు ఎవరైనా వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ కూడా ఆ కథలు వింటారు. అందులో చెప్పేటటువంటి కథల్లో ఏముంటుందండి? అందరికి తెలుసు కదా. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో వాళ్ళు చెప్పేటటువంటి కథలు అన్ని కూడా అపోహలతో, అబద్ధాలతో కూడినటువంటి అంశాలు. వాటిని ఎవరు పాటిస్తున్నారంటే ఈ విద్యావంతులు, ఈ డాక్టర్లు, లాయర్లు, ఐఐటి ప్రొఫెసర్లు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, ఇక రాజకీయ నాయకులు. దానికి వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరు కూడా ఆ విరవడిలో పడి కొట్టుకుపోతున్నారు. అంటే సమాజం మొత్తం కూడా ఈ చీకటిమయం, ఈ మతస్థులు సృష్టించినటువంటి చీకటి భావాల్లో పడి కొట్టుకుపోతున్నారు. దీనికి విరుగుడు కావాలంటే తప్పనిసరిగా భావ విప్లవం అనేది రావాలి. మనం చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా రెండు భావ విప్లవ ఉద్యమాలు విజయవంతంగా నడిచేయండి. మొదటిది సామాన్య శకానికి పూర్వము 5-6 శతాబ్దాలలో ప్రారంభమైనటువంటి బౌద్ధ ఉద్యమం. గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి బౌద్ధం ఆ రోజు సామాన్య శకానికి పూర్వము 5వ శతాబ్దం నుంచి దాదాపు 1000 సంవత్సరాలు, అంటే సామాన్య శకం తర్వాత 5-6 శతాబ్దాల వరకు బ్రహ్మాండమైనటువంటి వెలుగు వెలిగింది. అంతకు ముందున్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి భావాల్ని తిరస్కరించి అది తప్పు అని చెప్పి ఖండించింది. యజ్ఞయాగాది క్రతువులు తప్పని చెప్పి ఖండించింది. వర్ణ వ్యవస్థను ఖండించింది. ఎందుకంటే ఈ వర్ణ వ్యవస్థ వల్ల ఈ రోజు దాదాపు దేశంలో 5-6 వేల కులాలుగా మానవ జాతి, భారత సమాజం చీలిపోయి ఉంది. కులాల ప్రకారంగా ఏ కులం ఆ కులం గిరిగీసుకుని ఆ కులంలోనే వాళ్ళు వివాహాలు చేసుకోవాలి. ఇంకో కులం ఆ కులం కంటే మా కులం గొప్పది, వాడికంటే వీడు చిన్నవాడు, వాడు పెద్దవాడు. ఈ రకమైనటువంటి కుల వివక్ష అనేది గత 2000 సంవత్సరాలకు పైగా ఈ కొనసాగుతూనే ఉంది. సో ఇటువంటి వాటినన్నింటి ఆ రోజే బుద్ధుడు ఖండించి మనుషులందరూ సమానమే అని ఆ సమానత్వ భావాన్ని, నైతిక విలువల్ని ఆయన ప్రతిపాదించి చాలా గొప్ప సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. అహింస, శాంతి, సత్యము, నైతికత ఇవన్నీ చాలా గొప్ప ఆదర్శాలు. ఇటువంటి గొప్ప ఆదర్శాలు చెప్పినటువంటి మొట్టమొదటి తత్వవేత్త గౌతమ బుద్ధుడు. ప్రపంచానికి ఆదర్శమైనటువంటి భావాన్ని అందించినటువంటి వాడు గౌతమ బుద్ధుడు. ఈ బౌద్ధం అనేది మరి దాదాపు 1000 సంవత్సరాలకు పైగా దేదీప్యమానంగా వెలిగింది. అయితే తర్వాత కొన్ని కారణాల వల్ల అందులో వేరే వాళ్ళు జొరబడి బుద్ధుడు చెప్పినటువంటి అసలైనటువంటి భావాలకు వక్రభాష్యాలు సృష్టించి చివరికి ఆత్మ లేదు, పునర్జన్మలు లేవు, దేవుడే లేడు అని చెప్పినటువంటి బుద్ధుణ్ణి
తీసుకొచ్చి దశావతారాల్లో 9వ అవతారంగా ప్రతిష్ఠించారు. ఇదంతా ఒక పెద్ద కుట్రపూరితంగా జరిగినట్టుగా కనిపిస్తుంది. ఈ భారతదేశంలో బౌద్ధ నిర్మూలన అనేటటువంటి గ్రంథం ఒకటి నేను అనువాదం చేశాను ఇంగ్లీష్లో నుంచి. అది అనిహిలేషన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని దొప్పలపూడి సత్యనారాయణ గారు రాస్తే దాన్ని వెంకటాద్రి మాస్టర్ గారు నాకు అప్పచెప్పి అనువాదం చేయమంటే చేశాను. అది మంచి పుస్తకం. అది 220 పేజీలు. అది 1000 కాపీలు వేస్తే 1000 కాపీలు అమ్ముడు పోయినాయండి. మళ్ళీ ఇప్పుడు రీప్రింట్ చేసేవాళ్ళు లేక అది అట్లా మూలకబడింది. సో ఈ రకంగా బౌద్ధాన్ని నాశనం చేయడానికి చాలా మంది ఒక రోజు 2 రోజులు కాదండి, అసలు బౌద్ధారామాల్ని మొత్తం బౌద్ధుల్ని హింసించి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేస్తే వాళ్ళు ఇక్కడి నుంచి చైనాకి, శ్రీలంకకు, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు పారిపోయారు. ఇంకా ఆదిశంకరాచార్య వచ్చిన తర్వాత ఇంకా కాస్తో కూస్తో మిగిలినటువంటి బౌద్ధుల్ని కూడా ఆయన కంప్లీట్ రూపుమాపేసేసి ఈ ఆరామాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ హిందూ ఆలయాలు అంటే వైష్ణవాలయాలు కానీ శివాలయాలు కానీ ఇవన్నీ కూడా బౌద్ధారామాల మీద, బౌద్ధ స్తూపాల మీద నిర్మించినటువంటివి. దాదాపుగా 70 to 80% దేవాలయాలన్నీ కూడా బౌద్ధం మీద నిర్మించినటువంటివి, బౌద్ధారామాల మీద. సో ఈ రకమైనటువంటి చరిత్ర చూసినట్లయితే మనకు కడుపు తరుక్కుపోతుంది. అసలు ఎంత గొప్ప ఉద్యమము ఈ దేశంలో ప్రారంభమైతే దాన్ని సర్వనాశనం చేసి చివరికి ఈ పుట్టినటువంటి భారతదేశంలో పుట్టిన బౌద్ధాన్ని భారతదేశం నుంచి తరిమేశారు. అది ఒక పెద్ద విషాదకరమైనటువంటి ఘటనగా మిగిలిపోయింది. అయితే మళ్ళీ అంబేద్కర్ వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఆయన 1956లోనే మళ్ళీ దాదాపు 5-6 లక్షల మందితో దళితులందరినీ కూడా బౌద్ధంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు బౌద్ధ సాహిత్యము చాలా విపరీతంగా వస్తున్నది. చాలా మంచి సాహిత్యం కూడా చాలా మంది రాస్తున్నారు. అది ఒక మంచి ఒరవడి. దీని తర్వాత రెండవ ఉద్యమం, భావ విప్లవోద్యమం, అది సామాన్య శకం 15-16 శతాబ్దాలలో జరిగినటువంటి రినైజాన్స్ అంటారు. అంటే భావ పునర్వికాస ఉద్యమం, రినైజాన్స్ ఉద్యమం. ఈ రినైజాన్స్ ఉద్యమం రాకముందు ప్రపంచమంతా కూడా ఈ క్రైస్తవ భావాలు, ఈ బైబిల్ భావాల ప్రచారంలో మునిగిపోయింది. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు అనేటటువంటి పరిస్థితి ఉండేది. మరి చాలా మంది శాస్త్రవేత్తల్ని, తత్వవేత్తల్ని అసలు ఇది తప్పు అని చెప్పినందుకు వాళ్ళని విపరీతమైనటువంటి చిత్రహింసలు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం చరిత్ర చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి సంఘటనలు చాలా జరిగాయి. వాళ్ళు ఎంత క్రూరంగా హింసించారంటే, ఉదాహరణకు 1600 సంవత్సరంలో బ్రూనో అనేటటువంటి ఆ శాస్త్రవేత్తని రోమ్లో ఫిబ్రవరి 17వ తేదీ 1600 సంవత్సరంలో పట్టపగలు నడివీధిలో ఆయన్ని దహనం చేసి చంపేశారు. ఆయన చేసినటువంటి నేరం ఏంటయ్యా అంటే, ఆయన ఈ అనంత విశ్వాన్ని ప్రతిపాదించాడు. కోపర్నికస్ వచ్చేంత వరకు ఈ ప్రపంచానికంతా భూమే కేంద్రం అనుకున్నారు కదా. కాదండి, ఈ భూమితో సహా అన్ని గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని ఆయన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే అది బైబిల్లో ఉన్నటువంటి భావానికి విరుద్ధం కాబట్టి ఇది అనంత విశ్వ భావాన్ని ప్రతిపాదించాడు ఆయన. ఇటువంటి సూర్యుళ్ళు చాలా ఉన్నాయి ఇంకా విశ్వంలో, కాబట్టి ఈ కేవలము ఈ భూమి మాత్రమే ఈ ప్రపంచానికి కేంద్రం కాదు అనేటటువంటి భావాన్ని ఆయన చెప్పినందుకు ఆయన ఆ రకంగా చంపేశారు. అదేవిధంగా గెలీలియోని, కోపర్నికస్ని, చాలా మంది శాస్త్రవేత్తల్ని చాలా రకాలుగా హింసించారు. అది ఒక పెద్ద చరిత్ర. అంటే సైన్స్కి, మతానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి ఘర్షణ చరిత్ర. దాన్ని మనం అధ్యయనం చేస్తే తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది. అంటే మతాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ నూతనమైనటువంటి భావాలకు అవకాశాలు ఇవ్వకుండా వారు చెప్పినటువంటి గ్రంథాలు ఉన్న భావాలే అవే ఫైనల్. దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు, ప్రశ్నించడానికి వీల్లేదు, దాన్ని ఏం ముట్టుకోవడానికి వీల్లేదు అనే పద్ధతిలో ఉంది. దాన్నే మనం ఫండమెంటలిజం అంటాం. సో ఈ ఫండమెంటలిజం అనేది ఇప్పుడు హిందూ మతంలో, మరి ముస్లిం మతంలో, ఈ క్రైస్తవ మతంలో బాగా వేళ్ళూనుకుని పోయింది. ఇప్పుడు కొత్త గొరవడి ఏమైందంటే, నూతనంగా ఏ శాస్త్రవేత్త ఏ అంశాన్ని కనిపెట్టినా కానీ ఇవన్నీ మా వేదాల్లో ఉన్నాయి, మా ఖురాన్లో ఉన్నాయి, మా బైబిల్లో ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు.
మరి నిజంగా అట్లా ఉంటే మీరు శాస్త్రవేత్తలు కనిపెట్టడానికంటే ముందే వాటి గురించి చెప్పొచ్చు కదా, చెప్పరు. వీళ్ళు కనిపెట్టిన తర్వాత ఇవి మా దాంట్లో ఉన్నాయనేది చెప్తున్నారు. సో ఇటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. అసలు చరిత్రని వక్రభాష్యాలు చేసి చివరికి పరిణామ సిద్ధాంతం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి పాఠ్యాంశాల నుంచి తీసేసే పరిస్థితి వచ్చింది. అంటే మనుషులు డైరెక్ట్ గా భగవంతుడు సృష్టించలేదు, పరిణామ క్రమంలో అనేక జీవజాతులు ఆవిర్భవించిన తర్వాత చివరికి మానవుడు ఆవిర్భవించాడనేది డార్విన్ ప్రతిపాదించినటువంటి పరిణామ సిద్ధాంతం. ఈ పరిణామ సిద్ధాంతాన్ని కూడా ఆమోదించకుండా మన సైన్స్ పాఠ్యాంశాల్లో నుంచి ఆ పరిణామ సిద్ధాంతాన్ని తీసేసి సృష్టివాదాన్ని ప్రచారం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజుకి విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యాన్ని, వాస్తుని పాఠ్యాంశాలుగా పెట్టి బోధిస్తున్నారు. కాశీలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో భూత వైద్యాన్ని కూడా ఒక కోర్సు కింద పెట్టి వాళ్ళు బోధిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ రకంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలైనటువంటి శాస్త్రజ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోకుండా, దానికి సహకరించకుండా శాస్త్రీయమైనటువంటి భావాలకు వ్యతిరేకమైనటువంటి ఈ మత భావాల ప్రచారానికి కంకణం కట్టుకున్నారు. ఈ పాలకులంతా కూడా ఈ మత భావాల ప్రచారానికే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి సైన్స్ కాంగ్రెస్ లో కూడా ప్రధానమంత్రి వంటి నాయకులు కూడా ఎలా మాట్లాడుతున్నారు, మన భారతదేశంలో ఎప్పుడో చాలా వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ తలలు మార్చేటటువంటి శస్త్రచికిత్సలు జరిగాయి. అంటే శివుడు వినాయకుడి తల నరకడము, తర్వాత ఏనుగు తల అతికించడము, ఇటువంటి భావాల్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాటిని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి ఐఐటి ప్రొఫెసర్ల వరకు అందరూ కూడా వాటిని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఇది మన దౌర్భాగ్యం. అంటే మనం ఎక్కడికి పోతున్నామంటే నిజంగా నిత్య నూతనమైనటువంటి భావాలకు ఆలబాలాలుగా ఉండవలసినటువంటి విశ్వవిద్యాలయాలు ఈ రకమైనటువంటి మతభావాల్ని ప్రచారం చేసే దుస్థితికి దిగజారిపోయాయి. అంటే ఈ భారతదేశాన్ని ఎవరు ఎలా కాపాడగలరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద నిలబడిపోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు కనబడేది ఏంటంటే ఈ రాయ్ ప్రతిపాదించినటువంటి భావ విప్లవం. దీనికి ప్రధానంగా మనం 3-4 అంశాలు ముఖ్యమైనటువంటివి చెప్తాను నేను. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమాజంలో ఒక అపోహ ఏముందంటే మనుషుల కన్నా సమిష్టి తత్వాలు గొప్పవి, అంటే వ్యక్తి కన్నా సమాజం గొప్పదని, వ్యక్తి కన్నా జాతి గొప్పది, వ్యక్తి కన్నా వర్గం గొప్పది, ఈ రకమైనటువంటి భావాలు ఉన్నాయి. అందువల్ల వ్యక్తిని తీసుకెళ్ళి దేవుడికి, వర్గానికి, కులానికి, మతానికి, జాతికి తాకట్టు పెట్టి వాటి కోసం మనిషి బలైపోయినా పర్వాలేదు అనేటటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి రాయ్ కానీ మరి సామాజిక శాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయంటే వ్యక్తి సమాజ నిర్మాత, వ్యక్తులు లేకుండా సమాజం లేదు. ఆలోచించేది, కష్ట సుఖాలు అనుభవించేది, ఏదైనా విషయాన్ని ప్రశ్నించేది, తెలుసుకునేది, విచక్షణాధికారాన్ని ఉపయోగించేది అన్ని కూడా మనిషే. మనిషిని మినహాయిస్తే సమాజానికి అస్తిత్వమే లేదు. ఇప్పుడు ఇటుకలతో ఇల్లు తయారు చేస్తే ఇటుకలకి విలువ లేకపోతే ఇంటికి విలువ ఎక్కడి నుంచి వస్తుందండి? వ్యక్తి లేకుండా సమాజం లేదు. కాబట్టి వ్యక్తుల్ని మనం నిర్లక్ష్యం చేస్తే, వ్యక్తికి విలువ లేకుండా పోతే సమాజానికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వ్యక్తులు ప్రధానము. మ్యాన్ ఈజ్ ది మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్. మనిషి ప్రధానము. మనిషిని మినహాయించి మనము ఈ సమిష్టి తత్వాల్ని మనము ఆదరించకూడదు. సమిష్టి తత్వాలన్నీ కూడా అవి మిథ్యాభావాలు. ఈ కులము, మతము, వర్గము ఇవన్నీ కూడా కేవలం ఒక మిథ్యాభావాలు. వాటి కోసము మనిషిని తాకట్టు పెట్టడము, బలివ్వడం అనేది జరుగుతుంది. అది జరగకూడదు, అది చాలా తప్పు. కాబట్టి మనిషికి విలువ ఇవ్వాలి అనేది మానవవాదంలో ప్రధానమైనటువంటి అంశం. అంటే దాన్ని మనము వ్యక్తివాదం అంటాం. మానవవాదంలో ప్రధానమైనటువంటి సూత్రాలు వ్యక్తివాదము, నైతికవాదము, సమానత్వము, స్వేచ్ఛ,
నియతివాదము, ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలు. వాటిని మనము అధ్యయనం చేసి నేర్చుకోవాలి. అన్ని విషయాలు ఈ ఉపన్యాస రూపంలో చెప్పడానికి మరి సమయం సరిపోదు కాబట్టి అవి అధ్యయనం చేయాలి. తర్వాత ఇప్పుడు మతాలన్నీ కూడా ఈ అలౌకిక కర్మవాదాన్ని ప్రతిపాదిస్తే కొన్ని లౌకికవాదాన్ని సమర్థించేటటువంటి వాళ్ళు కూడా కర్మవాదాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఉదాహరణకి కమ్యూనిస్టులది లౌకిక కర్మవాదం అంటారు వెంకటాద్రి మాస్టర్ గారు. ఎందుకంటే వాళ్ళు ఈ గతి తార్కిక భౌతికవాదం అనేటటువంటి పునాది మీద మార్క్సిజాన్ని నిర్మించి ప్రతిదీ కూడా గతి తార్కిక భౌతికవాదం ప్రకారంగానే సమాజంలో అన్ని మార్పులు జరుగుతాయని చెప్పి అవి వివరిస్తూ ఉంటారు. కానీ అదంతా తప్పు. ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఈ గతి తార్కిక భౌతికవాద సూత్రాల్ని పూర్తిగా కొట్టేసింది. దాని ప్రకారంగా ఏది జరగడం లేదు. కాబట్టి పునాదే తప్పు. రెండవది, మార్క్సిజంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లోపం ఏంటంటే సమాజం అంతా కూడా ఆర్థిక పునాది మీద ఆధారపడి నడుస్తుంది. మిగతా రాజకీయాలు కానీ, సాంస్కృతిక భావాలు కానీ, మరి ఏ భావాలైనా సరే, మత భావాలు కానీ, కళలు కానీ అన్నీ కూడా ఉపరితల అంశాలు. అంటే పునాది ఏమో ఆర్థికము, ఈ మిగతా భావాలన్నీ కూడా రాజకీయ భావాలు, మరి సాంస్కృతిక భావాలు, మత భావాలు, ఇవన్నీ కూడా ఉపరితల అంశాలు. పునాది మారితే ఉపరితల అంశాలు మారుతాయి అనేది వాళ్ళ సిద్ధాంతము. కానీ వాస్తవంగా ఏం జరిగింది? ఇప్పుడు రష్యాలో కానీ ఇంకో చోట కానీ రాజకీయ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ అప్పుడు ఆర్థికం పునాదే, రాజకీయం పునాదే? రాజకీయ అధికారం పట్టుకున్న తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ రివర్స్, అంటే ఉల్టా. అసలు ఆర్థిక అధికారం లేకుండా ఆ ఆర్థిక సంస్కరణ, ఇది రాజకీయ అధికారం లేకుండా ఆర్థిక సంస్కరణ లేవు అక్కడ. కాబట్టి సిద్ధాంతంలో చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు. అదేవిధంగా మార్క్సిజంలో తాత్కాలికంగా ఈ కార్మిక వర్గ నియంతృత్వం అనే దాన్ని మార్క్స్ ప్రతిపాదించాడు. అది ఆ నియంతృత్వం తాత్కాలికం కాకుండా అది పర్మనెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏ కమ్యూనిస్టు రాజ్యంలోనైనా సరే ఏకపార్టీ, అంటే కమ్యూనిస్టు పార్టీ తప్ప మరొక పార్టీ ఉండడానికి అవకాశమే లేదు. అంటే ఏంటి అర్థం? నియంతృత్వం. అంటే కమ్యూనిస్టు రాజ్యాల్లోనేమో ఆర్థిక సమానత్వం పేరుతో రాజకీయ అసమానత్వాన్ని పెంచి పోషిస్తుంది. పెట్టుబడిదారి సమాజాల్లోనేమో రాజకీయ సమానత్వం పేరుతో ఆర్థిక అసమానతలు తాండవిస్తున్నాయి. అంటే ఈ రకంగా ప్రపంచమంతా కూడా ఈ దోపిడీ అనేది కొనసాగుతూనే ఉంది. అసమానత్వం, హింస, నిరంకుశత్వం, భయంకరమైనటువంటి ఇప్పుడు యుద్ధాలు చూస్తున్నాం కదా మనం. యుద్ధాలు, సంవత్సరాల తరబడి యుద్ధాలు, వేలాది మందిని చంపేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఇజ్రాయెల్ మరి పాలస్తీనా యుద్ధంలో దాదాపు 70,000కు పైగా జనాన్ని చంపేసినట్టుగా తెలుస్తుంది మనకు. సో ఈ రకంగా నిరంతర యుద్ధాలు, ఇవన్నీ కూడా మనం శాస్త్రజ్ఞానం ఒకవైపు పెరుగుతుంటే ఒకవైపు దాని విరుద్ధమైనటువంటి ఈ మతభావాలు, ఈ యుద్ధాలు, ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఎక్కడుంది ఈ లోపం? అంటే మనిషి వివేకాన్ని సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మనం మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే మనిషి స్వతంత్రంగా ఆలోచించుకునేలాగా చెయ్యాలి. అంటే ప్రతిదాన్ని ప్రశ్నించాలి, ప్రతిదాన్ని పరిశీలించాలి, ప్రతిదాన్ని పరిశోధించాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, దాని ప్రకారంగా మన జీవితాల్ని తీర్చిదిద్దుకోవాలి. ఇది జరగనంత కాలము, మనం దేన్ని ప్రశ్నించకుండా ఉన్నంత కాలము మరి ఈ రకమైనటువంటి ఈ అవకతవకలు, దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇది ఆ విధంగా ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని రాయి అందులో ఉన్నటువంటి లోపాలు, ఎందుకంటే ఆయన అంతర్జాతీయ స్థాయి కమ్యూనిస్ట్ నాయకుడిగా ఎదిగిన తర్వాత చివరికి దాని దగ్గరుండి అన్ని చూశాడు కాబట్టి లెనిన్, స్టాలిన్ వంటి పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ నాయకులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. సిద్ధాంతాన్ని దాదాపుగా 20 సంవత్సరాలు ఆ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండి అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా ఉండి మరి భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు తాష్కెంట్లోనే. అంత గొప్ప వ్యక్తి చివరికి కమ్యూనిజంలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దాలనే క్రమంలో ఆయన ఆలోచించి చివరికి ఈ రాడికల్ హ్యూమనిజం అనేటటువంటి భావాన్ని
ఆ సూత్రాల్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. అందులో ఆయన ముఖ్యంగా చెప్పింది ఏంటంటే 22 సూత్రాల్లో మొదటి 8 సూత్రాలు మనకు ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి వాస్తవంగా ఉన్నటువంటి వాటిలో ఎక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయి, తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఈ లోపాన్ని అధిగమించడానికి ఏం చేయాలి అనేటటువంటి దాన్ని ఆయన చెప్పడం జరిగింది. అంటే మొత్తం రాజకీయాల దగ్గర నుంచి తత్వశాస్త్రంలో ఏ లోపాలు ఉన్నాయి, రాజకీయంలో ఏమున్నాయి, ఆర్థిక విషయాలు ఏమున్నాయి అనేది చివరికి ఆయన ఈ రాజకీయంగానేమో పార్టీ రహిత నిర్మాణాత్మక ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించాడు. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో సహకార ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించాడు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో ఈ పెట్టుబడిదారి సమాజాల్లో కానీ మరి కమ్యూనిస్టు సమాజాల్లో కానీ జరుగుతున్నటువంటి ఈ దోపిడీ ఇది లేకుండా ఉండాలంటే దానికి ప్రత్యామ్నాయంగా ఆయన అటువంటి వాటిని ప్రతిపాదించాడు. ఈ పార్టీలు, ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా కేవలం అధికారం కోసమే తప్ప అవి సమాజాన్ని ఉద్ధరించేది లేదు. అసలు పార్టీల స్వభావమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి ఆయన స్థాపించినటువంటి రాడికల్ డెమోక్రాటిక్ పార్టీని 1948లోనే రద్దు చేసి ఆయన రాడికల్ హ్యూమనిస్ట్ మూవ్మెంట్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అంటే ఇప్పటికి దాదాపు 76-77 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ పార్టీల దాని గురించి ఆయన రాసినటువంటి పుస్తకం ఒకటి ఉంది. అది 3 P's అంటారు: పాలిటిక్స్, పవర్ అండ్ పార్టీస్. రాజకీయాలు, అధికారము, పార్టీలు. అందులో దాదాపు 80 ఏళ్ల క్రితమే రాశాడు. 1940లో రాశాడు ఆ పుస్తకం. అది అంటే 25 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకంలోనే ఈ రోజు మనం ఏదైతే చూస్తున్నామో రాజకీయాల్లో ఈ విషయాలన్నీ ఆ రోజే ఆయన ముందుగా ఊహించి రాశాడు. చాలా చక్కటి పుస్తకం, అది చదవాలి. అదేవిధంగా ఈ భావాలకు ఉన్నటువంటి శక్తిని తక్కువ అంచనా వేయడం వల్ల, అసలు భావాలకు విలువ లేకుండా చేయడం వల్లనే మార్క్సిజం అనేది ఫెయిల్ అయ్యింది అని చెప్పి ఆయన తేల్చారు. దానికి రీజన్, రొమాంటిసిజం అండ్ రెవల్యూషన్ అనేటటువంటి ఒక ఉద్గ్రంథాన్ని ఆయన రచించారు. అది 2 సంపుటాలుగా వచ్చింది. మొదటి సంపుటం ఆయన బతికుండగానే వెలువడింది, రెండో సంపుటం ఆయన మరణానంతరం వెలువడింది. అది చాలా గొప్ప పుస్తకం. అందులో ఈ భావాల పాత్ర, మానవ సమాజము పరిణామం చెంది అభివృద్ధి పథంలో పయనించడానికి భావాలు ఏ విధంగా తోడ్పడతాయి అనేటటువంటి విషయాల్ని అద్భుతంగా ఆయన వివరించడం జరిగింది. భావాల దగ్గరకు వచ్చేటప్పుడు మన వాళ్లకు చాలా మందికి ఒక అపోహ ఉంది. భావాలు ఈ చైతన్యం ముందా లేకపోతే ఉనికి ముందా అనేటటువంటిది భావవాదానికి భౌతికవాదానికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి తేడా. భౌతికవాదులందరూ ఉనికి ముందు తర్వాతనే భావాలు అంటారు. భావవాదులు ఏమంటారు? చైతన్యం ముందు తర్వాత ఉనికి తర్వాత అంటారు. కానీ వాస్తవంగా మనం తెలుసు, ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పినటువంటి ఈ భౌతిక వాస్తవికవాదం ప్రకారంగా అసలు ఉనికి లేకుండా భావాలకి అవకాశమే లేదు. ఎందుకంటే నిర్జీవ జగత్తు నుంచి జీవ జగత్తు వచ్చిన తర్వాతనే భావ జగత్తు. అంటే ముందు మనిషి ఉండాలి, అతని తర్వాత ఆయన మెదడు అభివృద్ధి చెందిన తర్వాతనే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను గ్రహించి ఆయన జ్ఞానం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆయన ఆ భావాల్ని వ్యక్తీకరించడం జరిగింది. కాబట్టి ఉనికి అనేది ప్రధానము, దాని తర్వాతనే భావాలు. ఈ భావాలు ఎలా ఏర్పడతాయండి? జ్ఞానం ఎలా ఏర్పడుతుంది? ఎపిస్టమాలజీ అనేది, అంటే మనకు జ్ఞానం ఏర్పడాలంటే ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల నుంచి మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించినటువంటి సమాచారాన్ని మన మెదడు విశ్లేషించి అక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది, అది తెల్లగా ఉంది, ఇది పుల్లగా ఉంది అనేటటువంటి విషయాలది విశ్లేషించి మనకు చెప్తుంది. కాబట్టి అప్పుడు ఆ వస్తువులకు, ఆ సంఘటనలకు సంబంధించినటువంటి జ్ఞానం అనేది మనకు ఏర్పడుతుంది. అంటే జ్ఞానమంతా కూడా వస్తుగతమైనటువంటిదే. వస్తువులు లేకుండా, సంఘటనలు లేకుండా మనకు జ్ఞానం అనేది ఏర్పడదు. కాబట్టి అవస్తు జ్ఞానం అనేది లేదు, అతీంద్రియ జ్ఞానం అనేది లేదు. అసలు అతీంద్రియం అనే భావమే తప్పు. ఎందుకంటే ప్రకృతిని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగినందువల్లనే వీళ్ళందరూ దారి తప్పిపోతున్నారు. అసలు ప్రకృతి అంటే ఏంటి? దాన్ని మనం విశ్వం అంటున్నాము, జగత్ అంటున్నాము. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు
సరిగ్గా అర్థం కాక మనిషి ఎవరో ఆకాశంలో మనకు కనిపించినటువంటి శక్తి ఏదో ఉండి అదంతా ఈ వర్షాలు కురిపించడము, కరువు కాటకాలు, రోగాలు ఇవన్నీ కూడా అతనే నడిపిస్తున్నాడు, అతనే కల్పిస్తున్నాడని అపోహపడ్డారు. కానీ వాస్తవానికి ప్రతిదానికి కారణాలు తెలిసిన తర్వాత కార్యకారణబద్ధంగా మానవుడు ఆలోచించి ఈ వర్షానికి ఇది కారణము, ఇది రావడానికి ఇది కారణము అని చెప్పి ఈ కార్యకారణబద్ధంగా ఎప్పుడైతే అతను విశ్లేషించి వాస్తవాన్ని గ్రహించడం మొదలు పెట్టాడో అప్పుడు అతని యొక్క జ్ఞానము పెరుగుతూ వచ్చింది. ఆ విధంగా పెరిగినటువంటి జ్ఞానం ప్రకారంగా అతడు ఈ దేవుణ్ణి సృష్టించుకోవడానికి అతనికి తోడ్పడింది హేతుత్వమే. కానీ ఆ హేతుత్వాన్ని కూడా అతను మళ్ళీ విశ్లేషించిన తర్వాత కార్యకారణబద్ధంగా ఆలోచించిన తర్వాత అతడు నాస్తికుడిగా మారడానికి కూడా హేతువాదమే కారణమైంది. కాబట్టి దేవుడి జననానికి దేవుడి మరణానికి హేతుత్వమే కారణం అని చెప్పి వెంకటాద్రి గారు గొప్పగా మనకు హేతువాదమైన సంపుటంలో, నాస్తికతమైన సంపుటంలో చాలా చక్కగా వివరించారు. సో ఈ రకంగా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి భావాలు మనకు అర్థం కావాలి. చాలా మంది ఈ ప్రకృతిని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నారు. ఎట్లా? అసలు అతీతమైనటువంటి భావం ఏంటంటే ఈ ప్రకృతికి బాహ్యంగా వాళ్ళు ఊహిస్తున్నారు. అంటే ఈ విశ్వానికి అవతల ఏదో ఉంది, అసలు విశ్వానికి బాహ్యం అనేది లేదు, విశ్వానికి భిన్నంగా ఏది ఉండడానికి అవకాశం లేదు, ఉన్నదంతా విశ్వమే. కాబట్టి భౌతికవాదంలో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే మనము దేనికైనా సరే ప్రధాన కారణం ఏంటంటే అంతర్గత కారణము, ఇంట్రిన్సిక్ కాజ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ ప్రపంచమంతా కూడా అంతర్గతమైనటువంటి కారణాల వల్లనే నడుస్తుంది తప్ప దీనికి బాహ్య కారణాలు అవసరం లేదు, బాహ్య శక్తులు అవసరమే లేదు. కాబట్టి అతీత శక్తులకు మరి అతీంద్రియ శక్తులకు ఈ విశ్వంలో స్థానం లేదు. ఈ విశ్వం అంతా నియమబద్ధం కాబట్టి నియమబద్ధమైనటువంటి విశ్వంలో ప్రతిదీ కూడా కార్యకారణబద్ధంగా అన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కార్యకారణాలని అర్థం చేసుకోవడం ద్వారానే మనకు ఆయా వస్తువులకు ఆయా సంఘటనలకు సంబంధించినటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. ఈనాటి వరకు శాస్త్రవేత్తలు చేస్తున్నదంతా ఇదే. ఏంటి? ఆయా వస్తువులు ఆయా సంఘటనలు ఏ విధంగా జరుగుతున్నాయని వాళ్ళు పరిశీలించి పరిశోధించి ప్రయోగాలు చేసి ఆయా నియమాల్ని కనిపెట్టడం ద్వారానే ఈ శాస్త్ర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు సాధ్యపడుతున్నాయి. కాబట్టి ప్రపంచమంతా నియమబద్ధం అనగానే అర్థం ఏంటి? ఇది నియమరహితంగా లేదు. అదేవిధంగా మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. అంటే పదార్థాన్ని ఎవరు సృష్టించలేరు, ఎవరు నాశనం చేయలేరు. ఇది మన అనుభవంలో ఉన్నదే. ఎవరు ఏ వస్తువుని తీసుకున్నా నాశనం చేయలేరు, సృష్టించలేరు. అది ఒక రూపం మరో రూపంలోకి మారిపోవచ్చు, ఒక ధర్మం మరో ధర్మంగా మారవచ్చు. అంతే తప్ప ఎవరు కూడా దాన్ని సృష్టించలేరు, నాశనం చేయలేరు. ఇది ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ సైన్స్లో. దాన్నే పదార్థ శక్తి నిత్యత్వ సిద్ధాంతం అంటారు, నిత్యత్వ సూత్రం. ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ. అంటే సృష్టికర్తకు అవకాశమే లేదు, సృష్టికర్త అనేవాడు ఉండడానికి అవకాశం లేదు అనేది శాస్త్రజ్ఞానం తీర్చినటువంటి అంశం. అదేవిధంగా ఎప్పుడైతే ప్రతిదీ కార్యకారణబద్ధంగా నియమబద్ధంగా ఉంటుందని మనం అర్థం చేసుకున్నామో అప్పుడు మహిమలకు తావు లేదు. అంటే మహిమలు అనేవి ఏంటి? మనకు ఉన్నటువంటి ఈ నియమాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సంఘటనల్ని మహిమలు అంటారు. ఆ విధంగా ఏది జరగడానికి అవకాశం లేదు. ఎవడు ఏ రకమైనటువంటి మహిమను చూపించినా అవన్నీ కూడా నియమబద్ధమైనటువంటివే అని మనం నిరూపించవచ్చు. కాబట్టి సృష్టికర్తకు అవకాశం లేదు, మహిమలకు అవకాశం లేదు, అతీత శక్తులకు అవకాశం లేదు అనేది ఫండమెంటల్ గా మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నప్పుడే మనకు భౌతికవాదం అర్థమవుతుంది. ఈ భౌతికవాదం అనేది ప్రాచీన కాలంలో ఉన్నటువంటి భౌతికవాదం అంటే వాళ్ళు కేవలము ఈ పంచభూతాల గురించి మాట్లాడుకుని అదే భౌతికవాదం అన్నారు. కానీ వాస్తవానికి పంచభూతాలు అవి మూలకాలు కాదు. ఈనాడు 92 మూలకాలు ఉన్నాయి. ఆ 92 మూలకాలే కాకుండా మళ్ళీ ల్యాబొరేటరీలో అనేకమైనటువంటి మూలకాలను సృష్టించారు. ఆ రకంగా దాదాపు 125 దాకా మూలకాలు ఈరోజు ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి చరాచర జగత్తులో కనిపించేటటువంటి అన్ని వస్తువులు అన్నీ కూడా ఈ మూలకాల సంయోగ వియోగాల వల్ల ఏర్పడుతున్నవే.
ఈ మూలకాల సంయోగ వియోగాల వల్ల ఏర్పడుతున్నవే. కాబట్టి మనకేమర్థం అవుతుంది, ప్రతిదీ కూడా కార్యకారణబద్ధంగా నియమబద్ధంగా ఉంది. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకుంటే ఆ వస్తువులు ఆ సంఘటనలు మనకు అర్థమవుతాయి, అంతకు మించి మరొకటి లేదు. ఇది భౌతికవాదం. తర్వాత అణువు ఎప్పుడైతే విచ్ఛిన్నమైందో అప్పుడు పదార్థం అంతర్ధానం అయిపోయిందని చెప్పి భావవాదులు ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి అదేం అంతర్ధానం కాలేదు. అత్యంత సూక్ష్మమైనటువంటి అణువుని విడగొట్టినప్పుడు పరమాణువులు, ఆ పరమాణు గర్భంలో కూడా ఇంకా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు లాంటి దాదాపు 200 దాకా సూక్ష్మ అణువులు ఉన్నాయని చెప్పేసి ఆధునిక విజ్ఞాన శాస్త్రం తేల్చింది. ఇవన్నీ కూడా మన కంటికి కనిపించకపోయినా అవి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే దాన్ని మన వాళ్ళు ఏమన్నారంటే ఫిజికల్ రియాలిటీ. అంటే భౌతికం అనేది అంతర్ధానం కాలేదు, అది అత్యంత సూక్ష్మ రూపంలో ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ మనకు తెలుస్తున్నది. కాబట్టి దాన్ని మనం భౌతిక వాస్తవికవాదం, ఫిజికల్ రియలిజం అని చెప్పి పేరు పెట్టారు. ఇది మోడర్న్ సైన్స్ లో ఈనాడు లేటెస్ట్ గా మనం తెలుసుకోవాల్సింది. ప్రాచీన భౌతికవాదానికి బదులుగా భౌతిక వాస్తవికవాదం అంటే ఫిజికల్ రియలిజం. రియాలిటీ అనేది ఉంది, వాస్తవికత ఉంది పదార్థానికి. అది ఎంత సూక్ష్మ రూపంలోకి వెళ్ళినా, ఎంత స్థూల రూపంలోకి వెళ్ళినా ఈ పదార్థం అనేది ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకొక అంశం, ఈ ప్రదేశ కాలాలకు సంబంధించినటువంటి భావాలు చాలా మందికి అర్థం కాకపోవడం వల్ల అక్కడ కూడా పొరపాటు పడుతున్నారు. ఈ న్యూటన్ కాలంలో ఈ ప్రదేశ కాలాలు అనేవి నిరపేక్షమైనటువంటివి, అంటే అబ్సల్యూట్ ట్రూత్స్ అనుకున్నారు. అంటే దేంతో సంబంధం లేకుండా కాలం అనేది ఉంటుంది, ప్రదేశం అనేది ఉంటుంది అని చెప్పి ఊహించి ఈ విశాలమైనటువంటి శూన్యంలో ఈ నక్షత్రాది గోళాలన్నీ వేలాడుతున్నాయి అని చెప్పేసి భావించారు. ఐన్స్టీన్ వచ్చిన తర్వాత ఆయన సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తర్వాత అప్పుడు ఆయన చెప్పాడు, అసలు ప్రదేశ కాలాలు అనేవి పదార్థానికి సంబంధించినటువంటి అంశాలే, పదార్థం లేకుండా ప్రదేశ కాలాలకు అర్థం లేదు. ప్రదేశం అంటే పదార్థం యొక్క విస్తృతి, పదార్థం ఏ మేరకైతే విస్తరిస్తే అదే ప్రదేశము. ది ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ స్పేస్, ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ టైం. అంటే పదార్థం నిరంతరం పరిణామం చెందుతుంది, ఏది కూడా ఊరికే ఉండడం లేదు. అనుక్షణము ప్రతి క్షణము అది మారుతూ ఉంటుంది. మార్పు అనేది సహజము, మారిన వస్తువు లేనే లేదు, పరిణామం చెందినటువంటి వస్తువు ప్రపంచంలోనే లేదు. కాబట్టి ప్రతిదీ మారుతుంది. కాబట్టి ఈ మార్పుని మనము కాలం అంటున్నాము. ఆ మారడాన్ని తెలుసుకోవడానికి, ఆ మార్పును తెలుసుకోవడానికి మనం పెట్టుకున్నటువంటి పేరు కాలం. దాన్నే ఎవల్యూషన్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యాటర్ ఇస్ స్పేస్, ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాటర్ ఇస్ టైం. అంటే పదార్థ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి కాలం అనేటటువంటి భావం అనేది మనం సృష్టించుకున్నాము. ఈ రెండు కలిసే ఉంటాయి, ఈ రెండు కూడా కో ఎగ్జిస్ట్. ఈ పరిణామము, ఉనికి అనేది కలిసి ఉంటుంది. బీయింగ్ అండ్ బికమింగ్ అంటే ఏదైతే ఉన్నదో అది నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది, కేవలం ఉండడం లేదు, కేవలం ఉండడం అనేది లేదు. అందువల్ల ఈ విషయాలు మనం అర్థం కావాలంటే ఈ సాపేక్ష సిద్ధాంతంలో మరి ఐన్స్టీన్ చెప్పినటువంటి భావాలు, ఈ ప్రదేశ కాలాలకు సంబంధించినటువంటి భావాలు అర్థమైతే మనకు తాత్వికంగా మనకు ఎటువంటి సందేహాలు లేకుండా సమగ్రమైనటువంటి అవగాహన అనేది ఏర్పడుతుంది. అప్పుడు మన మతస్థులు కానీ మరొకరు కానీ వేసేటటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పగలుగుతాం. కాబట్టి ఇవి తాత్వికంగా మనము ఈ వాస్తవమైనటువంటి విషయాల్ని లోతులోకి వెళ్ళి తెలుసుకోవాలి. అందుకనే భావ విప్లవం అంటే తాత్విక భావాల్లో సమూలమైనటువంటి మార్పు రావాలి, ఈ ప్రాపంచిక దృక్పథంలో మార్పు రావాలి. అందువల్ల ఇటువంటి మార్పు కోసము మనం నిరంతరం కృషి చేయాలి. ఇది ఎప్పటికి సాధ్యమవుతుందంటే ఎప్పటికైనా కానీ సరైనటువంటి మార్గం ఏంటంటే భావాల్లో మార్పు రావాలి, తాత్విక భావాల్లో మార్పు రావాలి. అందుకని హేతువాద, మానవవాద, తాత్విక భావాల ప్రచారం జరిగినప్పుడు మాత్రమే ఈ మత భావాలన్నీ తొలగిపోయి ఆ స్థానంలో హేతువాద భావాలకు అవకాశం ఏర్పడుతుంది. ఈ మత భావాలు తొలగిపోనంత కాలము హేతువాద భావాలకు, శాస్త్రీయమైనటువంటి భావాలకు అవకాశం ఉండదు. ఈ
క్రమంలో మనం అభివృద్ధి చెందాలంటే నిరంతరము ఈ శాస్త్రీయ భావాలు, హేతువాద మానవవాద భావాల యొక్క ప్రచారం జరగాలి అనేది సారాంశము. సో ఈ రకంగా మరి ఎంత టైం ఎంత అయింది? సో చివరిగా ఇంకా మనకు ఉన్నటువంటిది ఏంటంటే, మనము చాలా వెనకబడి ఉన్నాము. ఎందుకంటే మనకు ఉద్యమంలో పాత తరం వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు, నూతన తరం రావడం లేదు. అంటే యువకులు, విద్యార్థులు, అంటే కాలేజెస్లో, విశ్వవిద్యాలయాల్లో, స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ భావాలు చేరాలి. ఎందుకంటే వాళ్లే కదా భావి నిర్మాతలు, కాబట్టి వాళ్ళకు అందించాలి ఈ భావాన్ని. తర్వాత మన సాహిత్యాన్ని విరివిగా ప్రచారం చేయాలి. ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, అవగాహన చేసుకోవడం ద్వారా, ఆచరించడం ద్వారా మాత్రమే మనము నిజమైనటువంటి హేతువాద మానవవాదులుగా మిగులుతాము. మనం ఆచరించకుండా కేవలం చెప్తే ఎవ్వడు నమ్మడు, ఆచరించడు. కాబట్టి మనం ఆదర్శంగా ఉండాలంటే మనం నిజాయితీగా, నైతిక విలువలతో కూడి మనం జీవించాలి. ప్రతి నిత్యం మన జీవితంలో ఈ హేతువాద మానవవాద భావాల్ని అడుగడుగునా మనం ఆచరించాలి. కేవలం అవతల వాళ్ళకి చెప్పడం మాత్రం ఎవరికే అయితే అది పనికిరాదు. సో ఈ రకమైనటువంటి దీంతో మరి రాయల్ చివరికి చెప్పింది ఏంటంటే, హ్యూమనిస్టులు అనేవాళ్ళు ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళు సహాయం అందిస్తారు. అంటే గైడ్స్, ఫిలాసఫర్స్ అండ్ ఫ్రెండ్స్ అన్నాడు. అంటే ప్రజలకు ఈ రాడికల్ హ్యూమనిస్టులు అనేవాళ్ళు మిత్రులుగా, తాత్వికులుగా, మార్గదర్శకులుగా ఉంటారు. ప్రజలు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను, చైతన్యాన్ని, భావజాలాన్ని అందిస్తారు అని వారు చెప్పారు. ఆ దిశలో మనమంతా కూడా కృషి చేయాల్సి ఉంటుంది చెప్పి భావిస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ